వదినా వదినా ఒక పొరపాటు జరిగిపోయింది. ఏమైంది? అదే వదినా, ఫేస్బుక్ చూస్తూ పరవాన్నంలో ఉప్పు కలిపేశాను. మీ తమ్ముడు వచ్చే టైం అయిపోయింది. అవునా? ఏం పర్వాలేదు, అందులో కొంచెం పెరుగు కలిపి గుజరాతీ దద్దోజనాన్ని పెట్టు, మా తమ్ముడికి లొట్టలేసుకుంటూ తింటా. అవునా వదినా, భలే ఐడియా ఇచ్చావే. మొన్న ఇది వరకు అలాగే వాట్సాప్ చూస్తూ పులిహోరలో ఉప్పు బదులు పంచదార వేసాను. ఏం చేయనా అని డౌట్ వచ్చింది అంతే. దానికి కొంచెం మిఠాయి రంగు తగిలించి భైరస్వామి ప్రసాదం అని అన్నా అంతే. మీ అన్నయ్య లొట్టలేసుకుంటూ తిన్నారు. భలే చేసావు వదినా. సరిపోయారు ఇద్దరు. సాగుతుంది మీకు అలా. ఏమండి, ఈ మధ్య అన్న చెల్లెళ్ళు ఎవరో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో తేడా తెలియట్లేదు కదండి? తెలీదు, కష్టమే, కానీ కొన్ని ద్వారా తెలుసుకోవచ్చు. అవునా? ఏంటండి అవి? రూపురేఖలు కలిస్తే అన్నా చెల్లెళ్ళు అవుతారు, బుద్ధులు కలిస్తే బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. అవునా? మరేం కలవకపోతే భార్యాభర్తలు అవుతారు. మీరు ఎప్పుడు ఇంతే. ఏమ్మా ఇంటి టేబుల్స్ చెప్పమన్నారు. నీకు వచ్చు కదా, చెప్పావా? మరి ఏంటి చెప్పినా కొట్టారా? ఏం చెప్పావు? టీవీ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్, స్టడీ టేబుల్, డిన్నర్ టేబుల్ అని చెప్పాను. అయినా నన్ను ఎందుకు కొట్టారో కూడా తెలియదు నాన్న. నువ్వైనా చెప్పు. నిన్ను కొట్టడం కాదే, జాగ్రత్తగా వెళ్ళిరా. అలాగేనండి, మీరు జాగ్రత్త. వెళ్ళిన వెంటనే ఫోన్ చేయి. మీరు పుట్టింటికి వెళ్ళిన వెంటనే చాలా ఉత్సాహంగా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. అదేంటోనండి, ఇక్కడి నుంచి మా పుట్టింటి గడపలో అడుగు పెడతానో లేదో ఈ లోపలనే మా వయసు ఏదో చిన్నగా అయిపోయినట్టు, మేము చిన్నగా 16 ఏళ్ల పిల్లలాగా మా మనసు చాలా ఆనందపడుతుంది. అవునా? అవునండి, అవును. మీ అబ్బాయిలకి 16 ఏళ్ల వయసులాగా అయిపోయినట్టు మీకు ఎప్పుడు అనిపిస్తుంది? అంటే అది మాకు అంతే, మాకు కూడా మీరు పుట్టింటి వెళ్ళని అనిపిస్తుంది. చెప్తాను రండి మీ పని. రండి, వెళ్ళేది లేదు ఏమీ లేదు, లోపలికి రండి. రండి. ఇప్పుడు మా తమ్ముడు కొన్ని పదాలు చెప్తాడు, అవి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. నమ్మ తుయా తి మాతే నమ్మతే హైమ రామ రామ నానమ్మ నానమ్మ ఇంకోసారి నానమ్మ నానమ్మ. ఏమండి, నేను కవిత చెప్తాను వినండి. ఇప్పుడు వద్దే, ఆఫీస్కి వెళ్తున్నాను కదా, సాయంత్రం వింటాను. తలపోటుతో పని చేయలేనే. అయ్యో చాలండి మీ సరసం, చెప్తాను వినండి. పొద్దున్నుంచి ఏదో ఎడంకడా దొరుకుతుంది అనుకున్నాను, ఏంటా గండం అనుకున్నాను, ఇదనమాట గండం. సరే చెప్పు. రాత్రి పడుకునేది దేనికి, పొద్దున్న లేవటానికి. బాగుంది కదా, పూర్తిగా వినండి. రాత్రి పడుకునేది దేనికి, పొద్దున్న లేవటానికి. పొద్దున్న లేచేది దేనికి, పనులు చేసుకోవడానికి. పనులు చేసుకునేది దేనికి, మనం తినడానికి. తినేది దేనికి, మళ్ళీ రాత్రి పడుకోవడానికి. నేను నీ కవిత వింటున్నది దేనికి, నాకు పోయే కావాలని రావటానికి. ఈ లైన్ ఇంకా బాగుందండి, నేను రాసుకుంటాను. మోక్ష, నేను ఒక డౌట్ అడుగుతాను, చెప్తావా? 8లో సగం ఎంత? ఏముందమ్మా, 8లోంచి అడ్డంగా కట్ చేస్తే 0, నిలువుగా కట్ చేస్తే 3. నేను చెప్పింది కరెక్టే కదమ్మా? అస్తమానం ఎవరికో నచ్చినట్టు ఉంటూనే ఉంటాం, అప్పుడప్పుడు మన కోసం కూడా ఉండాలి కదా. ఎవరో చెప్పుకొని చూద్దాం. ఇంకెవరు? మా మరదలే. దామ్మ మరదలే. ఎలా ఉన్నావు వదినా? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? మా తమ్ముడు ఎలా ఉన్నాడు? బానే ఉన్నారు వదినా. అసలే మా తమ్ముడు అమాయకుడు, ఈ గడసరి మరదలతో ఎలా వేగుతున్నాడో ఏమిటో. ఏముందిలే వదినా, మా అన్నయ్య గారు నీతో వేగడం లేదు, అలాగే మీ తమ్ముడును. అబ్బో, ఎక్కడికో మంచి టిప్ టాప్ గా రెడీ అయ్యి వెళ్ళొస్తున్నట్టున్నావు. అదేనండి, కొత్తగా షాపింగ్ మాల్ ఓపెన్ చేశారు కదా, అక్కడికి వెళ్ళొస్తున్నాను. అవునా? ఏమైనా తీసుకున్నావా? తీసుకున్నానే, 4 సెల్ఫీలు. మీరు మారరా, ఇంకా మీరు మారరు. ఏమండి, వడదెబ్బ తగిలితే వెంటనే ఏం చేయాలండి? స్పృహ తప్పి పడిపోవాలి. మళ్ళీ వేస్తాడు. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే సిస్టర్స్ అని టైప్ చేసి వర్క్ ఫర్ మీ. థ్యాంక్ యూ.
రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి ఏమండి ఏంటండి పని మనిషితో ఏమైనా ఎక్స్టెండ్ చేశారా? ఇప్పటి వరకు అమ్మగారు అమ్మగారు అని పిలిచేది, మరి ఇవాళేంటి అక్క అంటుంది? ఎటు చూసిన నా మీద ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ తీయరా? చెప్తాను మీ పని చెప్తాను, రండి. హర్రర్ సినిమాలని పేరుకే గానీ అస్సలు భయం వేయట్లేదు. A few moments later. అయ్యో బాబా, ఇది మిస్డ్ కాల్స్ అయిపోయిన ఇవ్వాలి దీని చేతిలో. లోపలికి వెళ్ళిపోయానంటే అయిపోయిన నుంచి ఇలాగ బయటకు వెళ్ళిపోవడం బెటర్. ఏంటి కాళ్ళ మీద ఏదో తిరుగుతున్నట్టుందే? బాబోయ్ బొద్దింక బొద్దింక బొద్దింక, బాబోయ్ బొద్దింక బొద్దింక. ఏంటి ఏమైంది అలా తిరిగే? ఏంటి బొద్దింక? 5 హర్రర్ సినిమాలు చూసినా భయపడను, 5 మిస్డ్ కాల్స్ తో భయపెట్టిన దీనికి బొద్దింక అంటే భయమా? ఏమండి ఏంటి కాఫీ ఏమైనా తాగుతారా? వద్దే. పోనీ స్నాక్స్ ఏమైనా తింటారా? ఆకలి వేయట్లేదే. పోనీ జ్యూస్ ఏమైనా తాగుతారా? ఇదేదో తేడా కొడుతుంది. జీతాలు ఇంకా రాలేదే. అవునా, సరే ఒంటిట్లో పని ఉందే, వస్తాను. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఏమ్మా? బల్లి రెప్టైల్స్ లోకి వస్తుందా? బల్లి రెప్టైల్స్ లోకే వస్తుందమ్మా. ఏంటి నాన్న ఆలోచిస్తున్నా? ఏం లేదమ్మా, వచ్చే జన్మలో కూడా బల్లిలా పుడదామని. అదేంటది? ఎందుకు నాన్న? ఏం లేదమ్మా, రోజు మీ అమ్మ చేసే సాంబార్ తిని చచ్చే కంటే బల్లిగా పుట్టి అందులో పడి చద్దామని. అమ్మా ధర్మం చేయండి అమ్మా కొంచెం. ఇలా ముష్టి తుక్కోపోతే కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి, ఏదైనా పని చేసుకోవచ్చు కదా. పని చేసుకుంటే ఎంత ఇస్తారమ్మా? 5,000 ఇస్తారు. 5,000? మీరు నా పక్కన కూర్చోండి అమ్మా, నేనే మీకు నెలకి 50,000 ఇస్తాను. 5,000 అంటే గొప్ప బేరం దొరికింది. ఉద్యోగస్తుల జీతాల కంటే ఈ ముష్టోళ్ళ వ్యాపారమే బాగున్నట్టుంది. ఏంటో. ఏంటి మోక్ష, ఎప్పుడు చూసినా ఆటలేనా? ఏది నీ మ్యాథ్స్ బుక్ పట్టుకురా. నా మ్యాథ్స్ బుక్ ఆత్మహత్య చేసుకున్నాను. ఏంటి మ్యాథ్స్ బుక్ ఆత్మహత్య చేసుకుందా? ఏం లేదు నాన్న, బుక్ అంతా ప్రాబ్లమ్స్, అందుకే ఆత్మహత్య చేసుకుంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. అన్న ఏంటన్నా రాస్తున్నా? నా డార్లింగ్ హారికకి లవ్ లెటర్ రాస్తున్నాను. వావ్, ఒకసారి పైకి చదువున్నా, మేము కూడా తెలుసుకుంటాం ఏం రాసో. ప్రియాతి ప్రియమైన హారికకి. వాహ్వా వాహ్వా. ఆగరా. భోగి రోజు వేసేది మంట, ఇకపై నువ్వే నా జంట. ఆమ్లెట్ కి కావాలి ఎగ్గు, నువ్వంటే నాకు సిగ్గు. నీ తమ్ముడు పేరు తేజు, నువ్వంటే నాకు మోజు. దొండకాయ బెండకాయ, నువ్వే నా గుండెకాయ. ఏం చెప్తారి మీరు ఇప్పటి నుంచి ఎంతేనా, చిన్నప్పటి నుంచి ఎంతేనా? నాన్న నాకు ఒక డౌట్ నాన్న. అడుగు. మెరుపుకి విద్యుత్తుకి తేడా ఏంటి నాన్న? నాకు తెలిసి రెండిటికి ఒకటేనమ్మా తేడా. ఏంటి నాన్న? మెరుపుకైతే బిల్లు కట్టకలేదమ్మా, విద్యుత్కి అయితే బిల్లు కట్టాలి కదమ్మా. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి, నా గురించి చెప్పలేదా బాబుకి?